క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగినటువంటి నామమును మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మన ప్రార్థన ద్వారా మీకు ధైర్యం కలుగుతామన్నదా, ఈ ప్రార్థన ద్వారా మీకు ధైర్యం పుట్టుతున్నదా అని ఏపు భక్తుడు చెబుతా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మనలందరూ కూడా. ఈ ప్రార్థన మీకు ధైర్యం పుట్టించదానని మరి ఏబు గారిని ప్రశ్నించినట్టుగా కనపడతా ఉన్నాను. మరి ఈరోజు నీ ప్రార్థన వలన నీకు ధైర్యము పుట్టుచున్నదా? ప్రతి శోధనను ఎదిరించటానికి, ప్రతి అపాయమును తప్పించుకోవటానికి, ప్రతి ఆశీర్వాదమును పొందుకోవటానికి, ప్రతి ఒక్క మరి చెడును నీలోకి రాకుండా తొలగించుకోవటానికి, వీటన్నిటికీ నీ ప్రార్థన సహాయంగా ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము మరి యాయేలు అనే స్త్రీ గురించి మనం నేర్చుకుందామండి. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ఈ యొక్క 17 వచనాల్లో మరి 16 వచనాల్లో దెబోరా అనే స్త్రీ కనపడతా ఉంది. ఆమె న్యాయాధిపతి మరియు ఒక ఇల్లాలు. తర్వాత మరి చూసినట్లయితే ఆమె ఒక ప్రవక్తినిగా ఉన్నది. మరియు ఆమె ఆ యొక్క ఇశ్రాయేల్ సైన్యంతో పాటు యుద్ధానికి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. యుద్ధ సైన్యంతో పాటు ఆమె కూడా ఆ యొక్క యుద్ధంలో పాల్గొన్నట్టుగా కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు స్త్రీలు చూసినట్లయితే నేను ఆడదాన్ని కదా, నేను ఏం చేయలేను, నేనేం చెప్పలేను, నాకేం చేత కాదు, నేను చేయగలనా అనే సమస్యలతోటి అనే మరి మాటతోటి వెనక్కి వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈనాడు చూసినట్టయితే మన సమాజంలో, లోకంలో మరి ఆడవారు దేనికైనా కూడా మరి సాధ్యం చేసుకొని తమ జీవితాలను మరి ఎత్తిపట్టుకునే జీవితాలుగా కనపడతా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో మరి నీవు ఎలాంటి స్త్రీగా కొనియాడబడాలనుకుంటున్నావు? మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూసినట్టయితే ఆయన ఒక స్త్రీ గురించి, గుణమతి అయిన భార్య గురించి చెబుతూ ఉన్నాడు, సరైన తల్లి గురించి చెబుతూ ఉన్నాడు. మరి వీరత్వాన్ని దిద్దినటువంటి వీరమాతగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను యొక్క తల్లి బెత్షెబ చెబుతున్నటువంటి మాటలు అక్కడ కనపడతా ఉంటాయి. మరి ఈనాడు నీవు కూడా ఒక తల్లిగా ఒక మరి బిడ్డలకి ఏమని నేర్పుతున్నావు? మరియు సమాజానికి నీ వలన ఏమి ఉపయోగం పడుతూ ఉన్నావు? మరియు నీ భర్తకి మరి సరైన సలహా ఇచ్చి మంచి భార్యగా ఉంటున్నావా? ఉదయకాల మరి ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కనపడుతున్నటువంటి మరి దెబోరా అన్ని మరి సమయాల్లో అన్ని మరి విధాలుగా దేవుల్లో వాడబడుతున్నటువంటి స్త్రీగా కనపడతా ఉంది. మరియు ఇక్కడ మరి న్యాయాధిపతుల గ్రంథం 4:17లో మరి చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనపడతా ఉంది. ఇంకా వెనకబడుతున్నావా? ఏమని చూసి ముందుకు రావడానికి సిద్ధపడదామండి. ఇక్కడ మరి హాసోరు రాజైన యాబేనుకును కాయినైన హేబేరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండను గనుక సిసేరా కాలినడకను కయీనీలకు హేబేరు భార్య అయిన యాయేలు గుడారములకు పారిపోయిన. ప్రియ దేవుని బిడ్డారా, యొక్క సిసేరాను మరి చంపటానికి మరి వారు దెబోరా చేత మరి ఆ యొక్క రాజులు మరి దేవునితోటి మాట్లాడి మరి దెబోరా వారికి చెప్పినట్టు సమాధానం ఏంటంటే, మీరు సిసేరాను తన యొక్క మరి రాజును పట్టుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి మీరు ఆయనను మరి మీ చేతికి అప్పచెబుతూ ఉన్నాడు నా దేవుడు నాతోటి మాట్లాడారు అని చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే, యుద్ధశూరులైనటువంటి వారు మరి అమ్మ నువ్వు వస్తేనే యుద్ధానికి మేము వెళ్తాం, లేకుంటే మేము వెళ్ళవనని వాళ్ళు చెప్పారు. వారు సూర్యులు మరి జయశాలులు వారు దేవుని యొక్క మాటకు మరి లోబడి నమ్మి ఆమెను కూడా మరి ప్రవక్తి అయిన న్యాయాధిపతి అయినటువంటి మరి యొక్క దెబోరాని పిలుచుకోవటం జరిగింది యుద్ధానికి.
మరి యుద్ధంలోకి ప్రవేశించినటువంటి ఆమె సలహాతోటి మరి ఆమె చెప్పింది ముందుగానే, మీకు అప్పచెబుతాను అని అన్నాడు, కానీ మరి అతన్ని చంపేది ఇంకొకరు తీసుకుంటారు ఆ యొక్క పనినిందని చెప్పి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వారైనను వారు సందేహింపక ఆమెను తీసుకుని వెళ్ళినట్టుగా కనపడతా ఉన్నారు. అయితే వారు వెళ్ళిన తర్వాత వారందరూ కూడా తరిమినప్పుడు సిసేరాను ఆ యొక్క సిసేరా అంట మరి ఆ యొక్క అడవిలోకి మరి పారిపోయి మరి ఆ యొక్క హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయి చివరికి ఆయన మరి ఆ యొక్క యాయేలు ఉన్నటువంటి గుడారం దగ్గరికి వచ్చినట్టుగా కనపడతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఆమె వచ్చినటువంటి ఆ యొక్క శత్రువును ఆ సిసేరాను ఆమె ప్రేమతోటి ఆహ్వానించి మరి వేడి పాలు ఇచ్చి మరి సేద తీర్చుకోమని సిసేరాను మరి కోరింది. ఆయన మరి సిసేరా మరి ఆమె మాట విని వెంటనే వెళ్ళిపోయి మరి ఆ పాలు తాగి మరి నిద్రించినట్టుగా కనపడతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఆమె నిద్రించినటువంటి ఆమె మరి అతని యొక్క కడతలో మరి ఆమె గుడారం యొక్క శీల తీసేసి ఆ యొక్క శీలను కడతలో గుచ్చి మరి కొట్టి చంపినట్టుగా కనపడతా ఉంది. ప్రియా దేవుని బిడ్డారా, ఈనాడు బలవంతుడైనటువంటి సిసేరా 480 రథాలు ఉన్నటువంటి సిసేరాను ఒక మరి సామాన్యమైనటువంటి స్త్రీ చంపినట్టుగా కనపడతా ఉంది. ఆమెకు ఉన్నటువంటి ధైర్యం, ఆమెకు ఉన్నటువంటి సాహసం, మరి ఆమె దేవుల్లో వాడబడినటువంటి స్త్రీగా, దేవుని చేతిలో బలమైనటువంటి ఒక సాధనముగా, ఒక విల్లుగా ఉపయోగపడింది. మరి ఈనాడు నీవు కూడా దేవుని చేతిలో వాడబడటానికి ఒక విల్లుగా, బలమైనటువంటి సాధనముగా మరి నువ్వు సిద్ధపడటానికి నువ్వు ఉన్నావండి. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఆడవారు మనదే ఉందని నేను అనుకోబాకండి. ప్రియా దేవుని బిడ్డారా, ఇలాంటి స్త్రీలు మనకి మరి పాఠాలు చెప్పటానికే దేవుడు ఈ యొక్క జీవగ్రంథంలో రాయించి ఉన్నాడు. కనుక మనం వినటమే కాదు, వాటిని పాటించాలి, వాటిని చాటించే విధంగా మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డారు, యాయేలు యొక్క సాహసం, యాయేలు యొక్క నమ్మకం, నేను ఇతను చంపగలను అనే నమ్మకం కలిగి ఉంది. ఇతను నన్నేం చేయడననే ధైర్యం కలిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారు, దేవుని యొక్క వాక్యం అనుదినము నువ్వు చదివినట్లయితే దేవుడు ఎలాంటి ధైర్యమును, ఎలాంటి సాహసం కలిగినటువంటి మరి ఆ యొక్క మరి మనస్సును మరియు జ్ఞానమును నీకు ఇస్తాడు. మరి నువ్వు వాక్యం చదవకపోతే దేవుడు నీకేమీ ఇవ్వలేడండి. ప్రియా దేవుని బిడ్డారా, అవును, దేవుడు ప్రతి మరి ఆ యొక్క మరి ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, మరి సాహసం ఇచ్చేవాడు ఆయనే. కనుక ఆయన్ని ఆశ్రయించింది యాయేలు. మరి నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తావా? ఈ క్షణమందు దేవుని ఆశ్రయించినట్టయితే దేవుడు నీకు సమస్తమును నీ చేతిలోకి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.